నింపాల్సిన అన్నాన్ని గాల్లో కొట్టావు. బాధ్యత తీసుకోవాల్సిన కోడల్ని గడప దాటించి బయటికి వెళ్ళగొట్టావు. ఎందుకంత అహంకారం? ఏం సాధించడానికి నీ ప్రయత్నం? ఇది మా ఇద్దరి మధ్య విషయం. అనవసరంగా నువ్వు తల దూరిస్తే బాగుండదు చెప్తున్నా. ఇదిగో చూడు, నీ బస్తీ తెలివితేటలు మాటలు కట్టి అటక మీద పెట్టు. నా దగ్గర చూపించడానికి ట్రై చేస్తే తోట తీస్తా. పంతులు గారితో మళ్ళీ ముహూర్తం పెట్టిస్తా. నువ్వొచ్చి మెడ వంచి తాళి తీయించుకొని వెళ్ళు. లేదంటే నేనే తెంచేస్తా. చైతే, నీకే చెప్పేది. తాళి బొట్టు నుంచి చెయ్యి తీయి. అత్తగారు అంటే కోడల్ని ఏదైనా చేసేయొచ్చు అనే పెత్తనం కాదు. తల్లి స్థానంలో ఉండి కూతుర్లా ఆదరించాల్సిన చల్లని మనసుండాలి. జ్యోతిని ఇంటి నుంచి వెళ్ళగొడుతుంటే మారు మాట్లాడకుండా తను వెళ్ళిపోయిందని, ఇప్పుడు తన మళ్ళో తాళి తీయాలని చూస్తే మాత్రం నేనసలు ఊరుకోను. ఊరుకోకేం చేస్తావు? హంతకురాలివి. నా ముందు నిలబడే ధైర్యమే లేదు నీకు. నాకే వార్నింగ్లు ఇస్తున్నావు. ఎక్కువ చేశావంటే మళ్ళీ నిన్ను జైలుకు పంపిస్తా. కళ్ళకి గంతలు కట్టుకుని మనసుని అహంతో మూసేస్తే అంతా అబద్ధమే కనిపిస్తుంది. నిజం దాగుడు మూతలాడుతుంది. పగపట్టి నన్ను చంపాలి అనుకున్నంత తేలిక కాదు జ్యోతి మెళ్ళో నుంచి తాళి తీసేయడం. నా నుంచి తప్పించుకొని తిరిగినంత సులువు కాదు ఆ కార్యక్రమాన్ని ఆపడం. నీకసలు మనసనేదే లేదా? పంతులు గారు చెప్పినవన్నీ నిజాలని విచారించకుండా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తావా? నా కొడుకు ప్రాణం కంటే నాకేది ముఖ్యం కాదు. రాజీవ్కేదైనా అయితే బాధపడేది నువ్వొక్కదానివే కాదు, జ్యోతి కూడా. ఆడపిల్లలకి మాంగళ్యానికి మించిన దైవం ఏముంటుంది? భర్తని మించిన తోడెక్కడుంటుంది? పసుపుతాడు కట్టిన భర్తే భార్యకి దైవం. ఆ దైవాన్ని బలవంతంగా భార్యకి దూరం చేశావు. రాక్షసులా మారిపోయావు. ఏయ్, నీ నోటికి బాగా పదును పెడుతున్నావు. నాలుక తెగేదాకా తెచ్చుకోకు. ఆపండి. అసలేంటి మీ ప్రాబ్లం? ఎంతసేపు మీరన్నదే జరగాలి అంటారు కానీ ఎదుటి వాళ్ళ అభిప్రాయానికి విలువివ్వరా? చెట్టంతా ఎదిగిన కొడుకుని బొట్టేసి నోరు మోయించారు. తన జీవితంలో నేను లేకుండా చేద్దామనుకుంటున్నాను. ఏ జ్యోతి, ఇలా నాకెదురు తిరిగితే తాళి తీయించకుండా వదిలేస్తాననుకుంటున్నావా? నేను కూడా దొరబాబుని వదిలేస్తాను అనుకుంటున్నారా? ఎలా వదిలేయవో నేను చూస్తాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి. నన్ను దొరబాబుని ఎవ్వరూ విడదీయలేరు. అది చూద్దాం. జ్యోతి, మీ అత్తగారు వచ్చి వెళ్తున్నారు, ఏమన్నా? మెళ్ళో తాళి తీయించడానికి ముహూర్తం పెట్టిస్తానని చెప్పడానికొచ్చింది. నువ్వేమన్నావు జ్యోతి? తీసే ప్రసక్తే లేదని గట్టిగా చెప్పాను. అది మాటంటే. నువ్వు అలాగే గట్టిగా ఉండు. ఏం చేస్తుందో మనము చూద్దాం. అరే, అన్నం కింద పడిపోయింది. చేజారి పడిపోయింది చెల్లిత్తా. సరేలే, నేను తెస్తాను.
జ్యోతి దాని పేరు నా దగ్గర ఎత్తకు. ఎంత పొగరు దానికి, నన్ను వదలదంట. నాకే ఎదురు తిరిగి సమాధానం చెప్తోంది. అమ్మా, నువ్వు అనవసరంగా కోపం పెంచుకొని జ్యోతి గారిని శత్రువులా చూస్తున్నావు. పంతులు గారి మాటల్ని గుడ్డిగా నమ్మి ఆవేశంలో మా ఇద్దరిని విడదీయాలని చూస్తున్నావు. ఏ భార్య అయినా భర్తని ఎందుకు దూరం చేసుకుంటుందమ్మా? కాస్త ఆలోచించమ్మా. నాకేం కాదు. నువ్వు అనవసరమైన భయాలేమి పెంచుకోకు. నా మాట విను. జ్యోతి గారిని ఇంటికి తీసుకొస్తాను. ఓహో, నీకు కూడా నేనేమైపోతానో అన్న ఆవేదన కంటే నీ పెళ్ళామే నీకు ముద్దన్నమాట. అది కాదమ్మా. నేను చస్తే గానీ నీకు తెలిసిరాదురా నా విలువేంటో. అమ్మా, 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 డోర్ తీ అమ్మా. అమ్మా, నిన్నే డోర్ తీ అమ్మా. అమ్మా, అమ్మా, వద్దమ్మా. ఏం చేస్తున్నావు అమ్మా? అమ్మా, ప్లీజ్ అమ్మా, వద్దమ్మా. ఏ తల్లైనా సంతోషంతో కొడుకు చేతిలో చనిపోవాలి అని అనుకుంటుంది గాని కన్న కొడుకే చనిపోతాడు అని తెలిసినా కూడా చోద్యం చూస్తూ మౌనంగా ఉండలేదురా. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. వద్దమ్మా. అమ్మా, ప్లీజ్ అమ్మా. నీకు జరిగే దాని మీద నమ్మకం లేదు. నీ ప్రాణం కంటే నీకు ఆ జ్యోతే ఎక్కువ. కానీ నాకలా కాదు. నాకు నీ ప్రాణమే ఎక్కువ. నీ ప్రాణాలకి ముప్పు అని తెలిసిన వెంటనే నేను భరించలేకపోతున్నానురా. అలాంటిది నా ముందే నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా? అందుకే నేను చచ్చిపోతాను.